వెల్కమ్ టు మై సూపర్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో దహి వడాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. రెగ్యులర్ టిఫిన్స్ బోర్ కొట్టినప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. దీనికోసం ముందుగా 2 కప్పుల మినపప్పుని మంచిగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఇలా మంచిగా నానిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం మజ్జిగ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా పెరుగుని చిలికి ఉండలేకుండా చేసుకొని దాంట్లోనే నీళ్లు పోసి మజ్జిగ తయారు చేసుకోండి. ఇప్పుడు దాంట్లో పోపుకి ఆయిల్ వేసి జీరా అండ్ ఆవాలు, పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో యాడ్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టండి. ఇప్పుడు మనం వడలు వేసుకుందాము. దానికోసం ముందుగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. పిండి లూజ్గా ఉండకూడదు. లూజ్గా ఉంటే మనకి వడలు షేప్ కరెక్ట్గా రావు. దీంట్లోనే పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని పిండి టైట్గా ఉండేటట్టు మిక్స్ చేసుకోండి. 1 బై 1 వడలన్నీ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే నూనె అంతా పీల్చేస్తుంది అండ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. ఇలానే అన్ని వడలని ఫ్రై చేసి తీసుకోండి. ఫ్రై చేసిన వడలని ఇప్పుడు ఈ మజ్జిగలో వేసుకొని ఒక ½ అన్ అవర్ లేదా 1 అవర్ పక్కకు పెట్టండి. ఇవన్నీ మంచిగా మజ్జిగని పీల్చుకొని డబుల్ సైజ్ అవుతాయి అన్నమాట. ఇలా సోక్ అయ్యాక చాలా టేస్టీగా ఉంటాయి. రెగ్యులర్ టిఫిన్స్ దోశ అండ్ ఇడ్లీ కాకుండా ఒక్కసారి దహి వడ చేసుకొని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.